వెల్కమ్ టు రాజనీతి. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు కాల్చుకుతున్నాడు. రాజధాని మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పాట పాడటం, దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించటం ఇవన్నీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మొదలైనవి. చెప్పాలంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎన్నికలు జరిగాక 6 నెలలకి. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం షాక్ నుంచి ఇంకా బయటికి రాలా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి రాలా. కానీ అమరావతి గ్రామాల ప్రజలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం బాట పట్టారు. ఫలితంగా రాజ్యం చేసిన అరాచకాలకు బలయ్యారు. పోలీసులు ప్రైవేట్ సైన్యంలాగా, జగన్మోహన్ రెడ్డి గూండాల్లాగా మారారు. ఉద్యమకారుల మీద దాడులు చేయటం, మహిళలు గర్భవతులు చూడకుండా కాళ్లతో బోట్లతో తన్నటం, తప్పుడు కేసులు పెట్టడం, నకిలీ ఐడి కార్డులతో గూండాలే పోలీసు వేషాల్లో రావటం, అర్ధరాత్రిళ్ళు ఇళ్లల్లో సోదాలు చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, రాజధాని గ్రామాల్లో కవాతులు చేయటం, వాళ్ళకు మద్దతుగా వచ్చిన ప్రజాప్రతినిధుల మీద దాడి చేయటం, కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. అసెంబ్లీ ముట్టడి ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు, లాఠీ చార్జీలు చేశారు. స్వయంగా ఐపీఎస్ అధికారులు కూడా విజయారావు, విశాల్ గున్ని లాంటి వాళ్ళు కూడా లాఠీలు పట్టుకొని రాజధాని రైతుల మీద పడ్డారు. గల్లా జయదేవ్ని అప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా విచక్షణారహితంగా కొట్టారు. రాజధాని ప్రాంతాన్ని ఒక నిషిద్ధ ప్రదేశంగా మార్చారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన లంఫెన్ ఎలిమెంట్స్, గూండాలు, వీళ్ళందరూ అట్రాసిటీలకి రాజధాని గ్రామాల ప్రజలు బలయ్యారు. అప్పటి వరకు వ్యవసాయం చేసుకోవటం, వాళ్ళ మానానాళ్ళు బతకటం అలవాటైన వాళ్ళు ఉద్యమం బాట పట్టాల్సి వచ్చింది. తీవ్రమైన వేధింపులకు గురవ్వాల్సి వచ్చింది. తీవ్రంగా దెబ్బలు తినాల్సి వచ్చింది. కేసులు పాలయ్యారు. ఈ 29 గ్రామాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం మీద 2000 మందికి పైగా కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కళ్ళ మీద 50 కేసులు, 60 కేసులు, 70 కేసులు కూడా పెట్టారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చితిపేర్చి నిప్పంటించడంలో వీళ్ళ పాత్ర ప్రధానమైందని చెప్పాలి. ముఖ్యంగా దీన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల విషయంలో టీడీపీ కార్యకర్తల మీద కావచ్చు, అమరావతి రైతుల మీద కావచ్చు, ఈ అక్రమ కేసులన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేసిన తర్వాత విచారించి ఈ కేసులన్నింటిని కూడా తీసేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు కమిషన్ వేయలేదు, కేసులు మాఫీ చేయలేదు. మాఫీ చేయాలంటే న్యాయపరంగా చిక్కులు ఉంటాయి, ఇవన్నీ చేయడానికి టైం పడుతుందని చెప్తారు. దీనికోసం ఏడాది టైం సరిపోదా అని కేసులు ఉన్నోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారు అని అడుగుతున్నారు. రాజధాని నిలబడిందంటే కారణం అమరావతిలో, దానికి కారణం రైతులే. వాళ్ళు చేసిన న్యాయ పోరాటం వల్లే రాజధాని నిలబడింది. న్యాయ పోరాటం చేయకుండా వదిలేసి ఊరుకుంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయంతో ముందుకెళ్ళిపోయేవాడు. ప్రభుత్వం మారిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగలేక మహిళా రైతులు, పేద రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి అనేక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 2 రోజుల క్రితం ఈనాడులోనే అనుకుంటా ఒక వార్త వచ్చింది. అమెరికా వెళ్ళాలంటే, అమెరికాలో పిల్లలు చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం చేస్తున్న వాళ్ళు ఉంటారు. అక్కడ అమరావతి గ్రామాల్లో వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వట్లేదు, వీసాలు రావట్లేదు. కారణం ఏంటంటే కేసులు ఉన్నాయి అంటున్నారు. సో ప్రభుత్వం ఎప్పటికైనా ఒక డెసిషన్ తీసుకొని రాజధాని రైతుల వరకైనా కేసులు ఉపసంహరించుకుంటే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.